అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇవాల్టి నుంచి మన ఛానల్‌లో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ అని చెప్పేసి అయితే వస్తాయండి. అండ్ ఏదైతే బడ్జెట్ కార్స్ రివ్యూస్ ఉన్నాయి, కంపారిజన్ ఉన్నాయి, వాటితో పాటు కూడా ఇంపార్టెంట్ వీడియోస్ అనేదైతే ఖచ్చితంగా తీసుకొనొస్తాను. దానికి గల రీజన్ ఏంటని చెప్పేసి చెప్తానండి. అండ్ ఒక్కసారి చూడండి ఇక్కడ. ఇన్ 2022 యాన్ యావరేజ్ ఆఫ్ 19 పీపుల్ డైడ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్. రోడ్ యాక్సిడెంట్‌లో ఒక గంటకి ఇన్ ఇండియా ఎవ్రీ హవర్ ఒక గంటకి రోడ్ యాక్సిడెంట్‌లో 19 మంది చనిపోతున్నారు. అంటే 24 అవర్స్ గాని తీసుకుంటే 464-465 మంది చనిపోతున్నారు. అందులో నేను కూడా ఒక బాధితుడిని. ఇక్కడ చూడొచ్చు. వీరు మా అమ్మగారు. వీరు చనిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది నిన్నటితోటి. ఒకటేంటంటే ఐ మీన్ దయచేసి తప్పుగా తీసుకోకండి. ఈ విషయాన్ని తీసుకొని ఎందుకు నేను అమ్మగారిని చూపిస్తూ నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసైతే మీకు క్లారిటీ ఇస్తాను. మా అమ్మగారు చనిపోయేపాటికేంటంటే నాకు ఎటువంటి ఇది లేదు. మొత్తం ఎటువంటి లోకం తెలీదు, బయట తెలీదు, ఏమీ తెలీదు. కంప్లీట్‌గా నన్నంత కేరింగ్‌గా ఎవ్వరు లేని ఒక లోటుని మా అమ్మగారు కంప్లీట్‌గా తీర్చుతూ ఉండేవారు. సడెన్‌గా ఒక వ్యక్తి మనలో నుంచి మన దగ్గర నుంచి మన వ్యక్తి మిస్ అయిపోయేపాటికి ఏమవుతుంది అంటే దాన్ని తీర్చలేని ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, మనం ఏమీ చేయలేని ఒక స్టేజ్‌కెళ్ళిపోతాం. అదే ఒక అబ్బాయి నేను ఓకే ఫైన్. ఆ ప్లేస్‌లో అమ్మాయిలు గనక ఉంటే, అమ్మాయిలు ఇంకా వేరే రూట్స్‌లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. అలాగా ఒక నెలకి 4,75,000 యాక్సిడెంట్స్ అని చెప్పేసి రోడ్డు మీద జరుగుతూ ఉన్నాయి. దానికి గల మెయిన్ రీజన్ అనేది ఏంటి అంటే, నో అవేర్‌నెస్ ఆన్ డ్రైవింగ్. డ్రైవింగ్ పైన ఒక అవేర్‌నెస్ అన్నది లేక, అంటే ఓన్లీ యాక్సిడెంట్స్‌లో 4,75,000 మంది చనిపోతూ ఉంటే, అంటే రిమైనింగ్ రోగాల కంటే కూడా యాక్సిడెంట్స్‌లో ఎక్కువ చనిపోతున్నారు. అంటే డ్రైవింగ్ పైన ఒక అవగాహన అన్నది లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలని చెప్పేసైతే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇవాల్టి నుంచి మీకు డ్రైవింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రైవింగ్? వాట్ షుడ్ యూ డూ? వాట్ షుడ్ యూ నాట్ డూ? అంటే డ్రైవింగ్ అంటే ఏంటి? డ్రైవింగ్‌లో మనం చేయాల్సినవేంటి? ఏం చేయకూడదు అన్న వాటి గురించైతే మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ ఎగ్జాంపుల్స్ తోటైతే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కొంచెం లెంతీగా ఉంటది. దయచేసి ఓపికగా ఉండండి. ఓపిక లేకపోతే మీరు డ్రైవింగ్‌కి అన్‌ఫిట్. మీకు మీరు ఉరి వేసుకున్నట్టు అని చెప్పేసైతే గుర్తుపెట్టుకోండి నా మాటల్ని. క్లియర్? ఇక్కడ చూడండి. నేను పర్టిక్యులర్‌గా ఇక్కడ కూడా మెన్షన్ చేశా. ఓకే. క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ లెర్నర్. అంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మనకుండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నవి ఏంటి? ఇక్కడ చూడండి. పేషెన్స్, పేషెన్స్ అన్నది గనక లేకపోతే, అంటే నేను ఇప్పుడు క్లాస్ చెప్తూ ఉన్నా. డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఎంథూసియాజం, పేషెన్స్, కాన్సంట్రేషన్ ఇవి 3 గనక లేకపోతే ఏమవుతుందంటే, ఆ బొక్కలే ఆడు చెప్పింది నేనేం వినాలి? బొక్కల ఈడు చెప్పింది నేనేం పట్టించుకోవాలి? నేనెళ్ళాను, నా క్లచ్ నొక్కాను, బ్రేక్ నొక్కాను, యాక్సిలరేటర్ నొక్కేసాను, స్టీరింగ్ వచ్చేసింది. ఇలా గనక మనం నేర్చుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే, ఈ 19 నంబర్‌లో మీరెప్పుడో ఒకసారి ఉంటారన్నదైతే గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని బెదిరించట్లేదు, వార్నింగ్ ఇవ్వట్లేదు. అంటే మీరు నేర్చుకునే విధానం గనక ప్రాపర్‌గా నేర్చుకోకపోతే, నాకంతా వచ్చేసని చెప్పేసి అనిపించినా కూడా ఒకసారి వీడియోస్ అయితే చూడండి. మీకో క్లారిటీ వస్తుంది. మీరేంటి అంటే మీరు నేర్చుకున్నది నిజంగా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నారా లేదా అన్నది కూడా మీకో క్లారిటీ వస్తుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేనిక్కడ తీసుకోవడం అని చెప్పేసి జరిగిందండి. వాట్ ఈస్ డ్రైవింగ్? దట్ బిఫోర్ మీకొక నేను చిన్న క్వెషన్ కూడా నేను రైజ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. చాలామంది ఏంటంటే, లైక్ నాకు ఆల్ఫాబెట్ వచ్చని చెప్పేసి అయితే అనుకుంటుంటారు కదా! ఆల్ఫాబెట్‌లో ఇనిషియల్‌గా ఏన్ ఎందుకొస్తది? ఎఫ్ ఎందుకు రాదు? లేకపోతే జీ అనేది ఇక్కడెందుకు రాదు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? చెప్పండి. రీజన్ ఏంటి? అంటే మనం నేర్చుకునేది ఎలా నేర్చుకుంటున్నాం? ఏబీసీడీఈఎఫ్జీహెచ్ అని చెప్పేసేసి మాస్టర్ చెప్పాడు కదా! అని చెప్పేసి బుక్కులు పేరాలు బల్పం తీసుకొని రిద్దిద్ది అలా బట్టి పట్టే నేర్చుకున్నాం. అదే విషయాన్ని ఎళ్ళేసి మాస్టారు ఇనిషియల్‌గా ఎందుకొస్తుంది మాస్టర్ అని చెప్పేసి అన్నప్పుడు ఏం చెప్తున్నారు? అది అలా వస్తున్నా నేను నేర్చుకున్నాను కాబట్టి అది నువ్వు కూడా అలాగే నేర్చుకోవాలి. క్వెషన్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసేసి నేర్పించే వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు ఇది ఏబీసీడీలు నేర్చుకోకపోవడం వల్ల మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే రాదు. అంటే నేను ఇది ఎగ్జాంపుల్‌గా ఎందుకు తీసుకున్నానంటే, మనం నేర్చుకునే విధానం అన్నది బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. ఆ బట్టి నేర్చుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల మనకు ఇండియాలో 4,75,000 యాక్సిడెంట్స్‌లో 2,70,000 మంది రోడ్ యాక్సిడెంట్స్‌లో చనిపోతున్నారు. కొన్ని లక్షల కుటుంబాలని చెప్పేసి రోడ్డున పడుతూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. నేర్చుకునే విధానం అన్నది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు మీకొక క్లారిటీ ఇస్తాను ఈ ఆల్ఫాబెట్స్ గురించి. ఈయనేంటి డ్రైవింగ్ చెప్పమంటే ఆల్ఫాబెట్స్ చెప్తున్నాడు సోది అని గనక కింద కామెంట్ సెక్షన్‌లో పెడితే 19థ్ నంబర్‌లో
ఏదో ఒక హవర్‌లో లేదా ఏదో ఒక సెకండ్‌లో, ఏదో ఒక మినిట్‌లో ఇంకా డాష్. ఓకే. బెదిరించట్లేదండి. పేషెన్స్ కావాలని జెప్పేసి మాత్రం నేను మీకు ఒక టీచర్‌గా నాకు 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండి డ్రైవింగ్‌లో. 17 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఆల్ ఓవర్ ఇండియా కొన్ని వేల మందికి దాదాపుగా 5,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చాను. నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ హెవీ వెహికల్‌ని కూడా లేడీస్ తోటి కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి నేను నడిపించగలిగే సత్తా నాకుంది. దాదాపుగా 5,000 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్తున్న విషయం ఇది. అర్థం జేసుకోండి. ఓకే. క్లియర్. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే గనక వాట్ ఈస్ డ్రైవింగ్? ఓకే. డ్రైవింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. పెద్ద ఇక్కడ రాకెట్ సైన్స్ అయితే ఏం లేదు. చాలా సింపుల్‌గా నేర్చుకున్నాం. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. సుత్తి లేకోకుండా సూటిగా తీసుకెళ్ళిపోతా మ్యాటర్‌లోకి. క్లియర్? డ్రైవింగ్ కంట్రోల్ స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్, గేర్స్ ఆర్ ట్రాన్స్‌మిషన్. ఈ మూడింటినే కదా మనం డ్రైవింగ్‌లో యూజ్ చేస్తాం. అంటే ఏంటి? వైల్ డ్రైవింగ్ యూజింగ్ కంట్రోల్స్. అంటే డ్రైవ్ చేయడానికి మనకు అవసరమైన కంట్రోల్స్ ఏంటి? స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్, గేర్స్ ఆర్ ట్రాన్స్‌మిషన్. క్లియర్. అండ్ మనకు స్టీరింగ్ అన్నది ఎప్పుడు వాడతాం? ఎందుకు వాడతాం? అన్నది మనకు క్లారిటీ రావాలి గదా! అంటే స్టీరింగ్ అన్నది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ నేర్చుకోవడానికెళ్ళినప్పుడు పక్కనున్న మాస్టర్‌ని "సార్ నేను ఎంత టర్న్ చేయాలో నాకు తెలియట్లేదండి. ఎప్పుడు టర్న్ చేయాలో తెలియట్లేదండి" అన్నప్పుడు ఏం చెప్తారు? అందాజుగా మీకొచ్చేస్తదండి. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనకు ఫార్ములా లేకోకోకుండా ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందాజుగా మీరు చేస్తూ ఉన్నప్పుడు అందాజ్‌లో కరెక్ట్ అవ్వచ్చు లేదా రాంగ్ అవ్వచ్చు. రాంగ్ అయిందనుకోండి మీ ప్రాణమైనా పోవచ్చు లేదా ఎదుటి వారి ప్రాణమైనా పోవచ్చు. అప్పుడు మీరు డ్రైవింగ్ సీట్‌లో లైఫ్ టైమ్ కూర్చోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం చేసే డ్రైవింగ్‌లో చేసే ప్రతి సెకండ్ కూడా యాక్యురేట్‌గా ఖచ్చితంగా పిన్ డ్రాప్ ఇదే కరెక్ట్ అన్నట్టు ఉండాలి తప్పనిచ్చి ఎట్టి పరిస్థితిలో అందాజ్ మేబీ కాలిక్యులేషన్ అలా ఉండొచ్చు అన్నది మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకండి. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి లేదా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం డ్రైవింగ్‌లో యూజ్ చేసే కంట్రోల్స్ ఓన్లీ మనకి ఈ మూడింటి గురించి తెలిసిందనుకోండి. క్లియర్. డ్రైవింగ్ అనేది పెద్ద మ్యాటరే కాదు. స్టీరింగ్, ఫుట్ కంట్రోల్స్ అండ్ గేర్స్ ఆర్ ట్రాన్స్‌మిషన్. క్లియర్? రైట్. స్టీరింగ్. హౌ టు కంట్రోల్ ద స్టీరింగ్. స్టీరింగ్ అన్నది ఎలా కంట్రోల్ చేయాలి? ఎప్పుడు మనం యూజ్ చేసుకోవాలి? అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికైతే ఒక చిన్న డ్రాయింగ్‌నైతే నేను తీసుకుంటానండి.